ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ప్రార్థన అనేక విషయాలకు పరిష్కారంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రార్థన వలన జరిగిన పరిష్కారాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రార్థన వలన కొన్ని సమస్యలు ఇక్కడ పరిష్కరించబడ్డాయి. వాటిని మనము క్లుప్తంగా నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియమిత్రులారా, ఏదైనా సరే మనము విశ్వాసులమైనటువంటి మనము ప్రార్థన వలన పొందుకోవాలి అనేటువంటిది దేవుని యొక్క కోరిక. అందుకనే చాలా సందర్భాల్లో ఆయన విశ్వాసులకు సూచించిన విషయము, విశ్వాసులను ఆయన చెయ్యమని చెప్పిన విషయం ఏంటి అని అంటే ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు. ఆయన ప్రార్థన ఏం చేయమన్నాడు?